హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, గత 2 డేస్కి అయితే మన ఛానల్లో టెక్ న్యూస్ రాలేదు. సో నేనైతే ఇంటి దగ్గర లేను. సో ఇప్పుడు ఆ 2 డేస్కి సంబంధించి ఇంపార్టెంట్ టెక్ న్యూస్ని అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే, ఫస్ట్ టెక్ న్యూస్ మనకి హువావే నుంచి హువావే P30 Pro యూజర్స్కి అయితే డీసీ డిమ్మింగ్ ఫీచర్ అప్డేట్ రూపంలో వచ్చింది. సో ఈ డీసీ డిమ్మింగ్ ఫీచర్ అయితే మనకి డిస్ప్లేలో ఉండే స్క్రీన్ ఫ్లిక్కరింగ్ ఇష్యూని సాల్వ్ చేస్తుంది. మామూలుగా కంపెనీస్ మనం డిస్ప్లే బ్రైట్నెస్ని తగ్గించడానికి పల్స్ విడ్త్ మాడ్యులేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తాయి. దీనివల్ల మన డిస్ప్లేలో ఉండే పిక్సెల్స్ అప్పుడప్పుడు ఆన్ అవుతాయి, ఆఫ్ అవుతాయి. అందుకే మనం బ్రైట్నెస్ని కంప్లీట్గా డిక్రీజ్ చేసినప్పుడు స్క్రీన్ ఫ్లిక్కరింగ్ ఇష్యూ అయితే వస్తుంది. సో దాన్ని సాల్వ్ చేయడానికి ఈ డీసీ డిమ్మింగ్ టెక్నిక్ని అయితే కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. ఈ డీసీ డిమ్మింగ్ ఫీచర్ మన డిస్ప్లేలో ఉండే పిక్సెల్స్కి వచ్చే పవర్ని రెగ్యులేట్ చేస్తుంది. సో దానివల్ల పిక్సెల్స్ అనేవి ఆన్ ఆఫ్ అవ్వడం జరగదు. దానివల్ల స్క్రీన్ ఫ్లిక్కరింగ్ ఇష్యూ అయితే ఉండదు. సో మామూలుగా ఓఎల్ఈడి డిస్ప్లే ఉన్న ఫోన్స్లో అయితే ఈ ఫీచర్ మనకి యూజ్ అవుతుంది. సో మనకి OnePlus 7 Proలో ఈ ఫీచర్ ఆల్రెడీ ఇచ్చారు. అలాగే Redmi K20 Proలో కూడా ఈ ఫీచర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కూడా మనకి హువావే నుంచే ఆండ్రాయిడ్ క్యూబ్ బేటా ప్రోగ్రామ్ నుంచి గూగుల్ హువావే Mate 20 Proని తొలగించిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ Mate 20 Proని అయితే లిస్ట్లో యాడ్ చేసింది. సో 90 డేస్ అయితే వాళ్ళు బ్యాన్ లిఫ్ట్ చేశారు కదా. సో దానివల్ల మళ్ళీ యాడ్ చేసి ఉంటారు. అలాగే SD అసోసియేషన్, వైఫై అలయన్స్ కూడా తిరిగి హువావేతో సంబంధాలను అయితే ఏర్పరచుకున్నాయి. సో చూద్దాం, మరి 90 డేస్ అయితే బ్యాన్ని లిఫ్ట్ చేశారు. సో అన్నీ సాల్వ్ అవుతాయనే అనుకుందాం. ఎందుకంటే హువావే చాలా పెద్ద బ్రాండ్. సో మార్కెట్లో ఉండాలి. చూద్దాం ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ Note 10లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండే అవకాశాలు తక్కువని మొన్నటి వరకు అయితే లీక్స్ వచ్చాయి. సో ఇప్పుడు లేటెస్ట్గా Note 10లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో Note 10 వీళ్ళు ఆగస్టులో తీసుకొచ్చే అవకాశం ఉంది. సో మనకి కొన్ని స్పెక్స్ కూడా లీక్ అయ్యాయి. ఈసారి Note 10 అలాగే Note 10 Pro రెండు వేరియంట్స్లో రాబోతున్నట్లయితే తెలుస్తుంది. సో రెండింటికి సంబంధించి స్పెక్స్ చూస్తే మనకి Note 10 మనకి 6.28 ఇంచ్ డిస్ప్లేతో వస్తాయి. Note 10 Pro మనకి 6.75 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. సో రెండిట్లో కూడా మనకి ఫ్లాగ్షిప్ Exynos 9820 ప్రాసెసర్, అలాగే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ రీజన్ బట్టి వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ మనకి పంచ్ హోల్ కెమెరా ఉండే అవకాశం ఉంది. 50 వాట్స్ ఛార్జర్తో వస్తాయి. అలాగే UFS 3.0 స్టోరేజ్ సపోర్ట్తో 1UI వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి మోటో నుంచి Moto Z4 మొన్న అమెజాన్లో యూఎస్లో లిస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అఫీషియల్గా మోటోరోలా అయితే యూఎస్లో Moto Z4ని లాంచ్ చేసింది. సో దీంతో పాటు వీళ్ళు 5G మోటో మాడ్ని కూడా లాంచ్ చేశారు. సో Moto Z4ని వీళ్ళు $499 ప్రైస్గా అయితే సెట్ చేశారు. అంతేకాకుండా వెరిజాన్ నెట్వర్క్ యాక్టివేషన్తో యూజర్స్ $240కి ఈ Moto Z4ని అయితే పర్చేజ్ చేయొచ్చు. అండ్ వెరిజాన్ యూజర్స్కి 5G మోటో మాడ్ $199కి వస్తుంది. సో అంటే 240 + 199, సో $440లో వీళ్ళు 5G కేపబుల్ ఫోన్ని అయితే యూజ్ చేయొచ్చు మోటో మాడ్తో కలిపి. అమెజాన్లో అలాగే బెస్ట్ ప్రైస్లో అన్లాక్డ్ Moto Z4ని అయితే పర్చేజ్ చేయొచ్చు $499కి. ఈ Moto Z4 స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఇందులో మనకి 6.4 ఇంచ్ OLED డిస్ప్లే వస్తుంది ఫుల్ HD+ రెజల్యూషన్తో. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ వస్తుంది. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా సింగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 3600 mAh బ్యాటరీతో, మోటో టర్బో పవర్ ఛార్జర్తో, USB Type-C పోర్ట్తో 109 Pi అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఫోన్కి మీకు 16 పిన్ కనెక్టర్స్ కూడా ఉంటాయి మోటో మాడ్స్ని యూజ్ చేసుకోవడానికి. సో వీటిని మీరు అడిషనల్గా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. నా దగ్గర Moto Z Play ఉండే. సో కాకపోతే మోటో మాడ్స్ అయితే అప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, ఇప్పుడు కూడా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. సో 5G మోటో మాడ్ కంపాటబిలిటీ వస్తే మాత్రం అది ఒక మంచి విషయం. కాకపోతే వెరిజాన్ యూజర్స్కే అందుబాటులో ఉంది $199కి 5G మోటో మాడ్. అందరికీ అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది. అలాగే అలాంటి 5G మోటో మాడ్స్ ఇండియాకు కూడా వస్తే ఇంకా బాగుంటుంది 5G వచ్చిన తర్వాత. సో ఎవరైనా ఈ Moto Z సిరీస్ ఫోన్స్ని యూజ్ చేసే వాళ్ళు సో 5G కంపాటబిలిటీ కోసం ఈ మోటో మాడ్ని పర్చేస్ చేస్తే సరిపోతుంది. సో దాని యొక్క ప్రైస్ కూడా 10,000 15,000 బిట్వీన్ ఉంటే కొంచెం బాగుంటుంది. ఆల్రెడీ యూఎస్ఏలో అయితే వాళ్ళు వెరిజాన్ నెట్వర్క్లో $199కి ఇస్తున్నారు, అంటే నియర్లీ 14,000. సో చూద్దాం మరి మోటో ఈ 5G మోటో మనీ ఇండియాకి తీసుకొస్తుందా. తీసుకొస్తే మాత్రం జనరల్గా వాళ్ళు ఎక్కువ ప్రైసే పెడతారు. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం.
అండ్ నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా జూన్ 6న ఇండియాలో అయితే ఒక లాంచ్ ఈవెంట్ని ప్లాన్ చేసింది. సో ఆ రోజు వీళ్ళు నోకియా 9 ప్యూర్ని అలాగే నోకియా 1 ప్లస్ని లాంచ్ చేయొచ్చు. సో అదే రోజు వాళ్ళు ఇటలీలో నోకియా 5.2 అలాగే నోకియా 6.2ని లాంచ్ చేసే అవకాశం ఉంది. సో నోకియా 6.2 అంటే మొన్న మధ్య వాళ్ళు తైవాన్లో లాంచ్ చేసిన నోకియా X71. సో దాన్నే వీళ్ళు గ్లోబల్గా నోకియా 6.2గా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో నోకియా 6.2లో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ వస్తుంది, పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. సో దీన్ని వాళ్ళు ఇండియాకు కూడా త్వరలోనే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ వీళ్ళు తైవాన్లో అయితే దీన్ని అరౌండ్ 25,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు. ఇండియాకు వస్తే మనకి 20,000 ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనకి మోటరోలా వన్ విజన్ మొన్న మధ్య వాళ్ళు బ్రెజిల్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు గీక్ బెంచ్లో మరొక ఫోన్ కనిపించింది మోటో 1 సిరీస్లో, మోటరోలా 1 యాక్షన్ పేరుతో. సింగిల్ కోర్ స్కోర్ 1601, మల్టీ కోర్ స్కోర్ 5377 అయితే స్కోర్ చేసింది. సో దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే సో Exynos 9610 ప్రాసెసర్తో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 4GB ర్యామ్తో కూడా రావచ్చు. సో రిమైనింగ్ స్పెక్స్ అయితే మనకి త్వరలో తెలిసే అవకాశం ఉంది. సో ఇంకా మోటరోలా 1 విజనే రాలేదు ఇండియాకి, మరి మోటో 1 యాక్షన్ పరిస్థితి ఏంటో చూడాలి. అండ్ నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ K20 Pro మనకి చైనాలో లాంచ్ అయిన విషయం తెలిసిందే. సో ఈ రెడ్మీ K20 Pro ఇండియాకి పోకో F2 Proగా వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే లీక్స్ వస్తున్నాయి. సో అఫిషియల్గా వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, కన్ఫర్మేషన్ చేయట్లేదు. కాకపోతే రకరకాల లీక్స్ వస్తున్నాయి. మరి K20గానే వస్తుందా? సో మరొక విషయం రెడ్మీ K20 మనకి MI A3గా వస్తుందని కూడా లీక్స్ వస్తున్నాయి. అండ్ K20 Pro పోకో F2గా వస్తుందని మరొక లీక్లో మనకి K20 పోకో F2గా, K20 Pro పోకో F2 Proగా వస్తుందని ఇలా రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఏదేమైనా మనం పించ్ ఆఫ్ సాల్ట్గా తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు షామీ అయితే ఒక కన్ఫర్మేషన్ చేసింది. సోనీ IMX 582 సెన్సార్ మనకి రెడ్మీ K20లో యూజ్ చేశారు. సోనీ IMX 586 సెన్సార్ రెడ్మీ K20 Proలో యూజ్ చేశారు. రెండింటికి మధ్య చాలా మందికి డిఫరెన్స్ అయితే తెలియదు. సోనీ IMX 582 సెన్సార్ కొత్త సెన్సార్, దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. సో నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను. సో వాళ్ళు ఈ రెండు సెన్సార్స్ పై వివోలో అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. సోనీ IMX 582 సెన్సార్, సోనీ IMX 586 సెన్సార్ సేమ్ ఇమేజ్ సెన్సార్ సైజ్ ఉంటుంది. రెండు కూడా ట్రూ 48 మెగాపిక్సెల్ సెన్సార్స్ అని చెప్తున్నారు. సో రెండింటికి తేడా ఏంటంటే సోనీ IMX 582 సెన్సార్ 4Kలో 30 FPS వరకే వీడియోని రికార్డ్ చేయగలదు. సోనీ IMX 586 సెన్సార్ 4K 60 FPS వరకు కూడా వీడియోని రికార్డ్ చేయగలదు. సో ఎక్సెప్ట్ ఈ ఒక్క చేంజ్ తెప్పితే రిమైనింగ్ అంతా పర్ఫార్మెన్స్ విషయంలో ఏం తేడా ఉండదని వాళ్ళైతే వివోలో చెప్తున్నారు. సో సైడ్ బై సైడ్ కెమెరా కంపారిజన్ చేస్తేనే రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుందనేది మనకి త్వరలో అయితే తెలుస్తుంది. సో నేను అనుకోవడం K20 Pro కెమెరా బెటర్గా ఉంటుందని చెప్పడానికి, ఈవెన్ మనకి సెన్సార్ బెటర్ కేపబుల్ అయినప్పటికీ వాళ్ళంత బెటర్గా ఆప్టిమైజ్ చేయరనే అనుకుంటున్నాను. సో కొంత డిఫరెన్స్ అయితే ఉంచే ప్రయత్నం చేస్తారు కెమెరా పర్ఫార్మెన్స్ మధ్య. సో చూద్దాం, రెండు ఫోన్స్ వస్తే కెమెరా కంపారిజన్ చేస్తే అయితే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. సో డెఫినెట్గా మన ఛానల్లో అయితే K20 Pro అవి ఏ పేరుతో వచ్చినా, పోకో F2 Proతో వచ్చినా సో మన ఛానల్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M40 జూన్ 11న ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతుంది ఇంతకుముందు ఉన్న లీక్స్ ప్రకారం. అలాగే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకి కొన్ని రెండర్ ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి. మనం ముందుగా అనుకున్నట్లు పంచ్ హోల్ డిస్ప్లేని ఈ రెండర్ ఇమేజెస్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. సో 6.3 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో రావచ్చు. అండ్ ప్రైస్ కూడా సో 20,000 ప్రైస్ రేంజ్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం, మనకి జూన్ 11న అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 7S ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ mi.comలో ఓపెన్ సేల్లో ఉంటుంది. సో వీళ్ళు రెడ్మీ నోట్ 7 కూడా అంతే, ఫస్ట్ అయితే ఫ్లాష్ సేల్గా తీసుకొచ్చారు, తర్వాత ఓపెన్ సేల్కి తీసుకొచ్చారు. సో ఇప్పుడు నోట్ 7S కూడా అంతే. సో దీన్ని అయితే మనకు మర్జాన్ ట్విట్టర్లో కన్ఫర్మ్ చేశారు. ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఎప్పుడైనా పర్చేజ్ చేయొచ్చు నోట్ 7Sని. కాకపోతే 4GB 64GB 13,000. సో నోట్ 7S దానికంటే 14,000లో నోట్ 7 Pro బెటర్ ఆప్షన్. ఇంకో ఆప్షన్ రియల్మీ 3 Pro కూడా ఉంది. సో ఎంతైనా సామ్సంగ్ GM1 సెన్సార్ ట్రూ 48 MP సెన్సార్ అయితే కాదు, సోనీ IMX 586 సెన్సార్తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో జెడ్ని అయితే మీడియాటెక్ P90 ప్రాసెసర్తో వాళ్ళైతే చైనాలో లాంచ్ చేశారు. దీని యొక్క ప్రైస్ అయితే 25,000గా సెట్ చేశారు. చైనీస్ కరెన్సీని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే దీన్ని త్వరలోనే వాళ్ళు ఇండియాకి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఈ ఒప్పో రెనో జెడ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ ఒప్పో రెనో జెడ్లో మనకి 6.4 ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్తో డిస్ప్లే అయితే వస్తుంది. 48 MP మెయిన్ కెమెరా, సోనీ IMX 586 సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది నాచ్లో ఉంటుంది. అండ్ ఈ ఫోన్ రెండు వేరియంట్స్లో వస్తుంది. 6/128, 8/256 GB వేరియంట్స్లో వస్తుంది. NFC తో వస్తుంది.
4035 mAh బ్యాటరీ, ఊక్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో డెఫినెట్గా ఈ ఒప్పో రెనో జెడ్ ఇండియాకి వస్తుంది అతి త్వరలో. అండ్ నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 4కి సంబంధించి స్క్రీన్ ప్రొటెక్టర్ గ్లాసెస్ అయితే ఆన్లైన్లో కనిపించాయి. సో ఆ స్క్రీన్ ప్రొటెక్టర్ గ్లాసులు అయితే మనకి పంచ్ హోల్ డిస్ప్లేని అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి. సో కట్అవుట్ అయితే పెద్దదిగా ఉంది మనకి, మరి డ్యూయల్ కెమెరాస్తో రావచ్చు. సో ఆ పంచ్ హోల్ డిస్ప్లే ఎంతైనా పంచ్ హోల్ డిస్ప్లే డ్యూయల్ కెమెరాతో అయితే చూడడానికి బాగుండదు. సామ్సంగ్ S10 ప్లస్లో అయితే చూసాం. సో సింగిల్ కెమెరా అయితేనే బాగుంటుంది పంచ్ హోల్తో వస్తే. సో లేదా పాపప్ బెటర్ డ్యూయల్ కెమెరా పంచ్ హోల్ కంటే. సో లేదా నాచ్ ఇంకొంచెం బెటర్ వీటితో కంపేర్ చేస్తే. మీరేమంటారు? డ్యూయల్ పంచ్ హోల్తో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ దెబ్బతిందని మీరు అనుకుంటున్నారా? సో లేదా సింగిల్ పంచ్ హోలే బెటర్ అని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 7 సేల్ అయితే జూన్ 4న స్టార్ట్ అవ్వబోతుంది. వీళ్ళు లాస్ట్ మంత్ లాంచ్ చేశారు. OnePlus 7 Pro సేల్ స్టార్ట్ అయింది. సో OnePlus 7 జూన్ 4th నుంచి అమెజాన్లో అందుబాటులోకి రానుంది. దీని యొక్క ప్రైస్ అయితే 33,000. మనకి 6GB 128GB బేస్ వేరియంట్ యొక్క ప్రైస్. సో 33,000 కానీ మీరు SBI కార్డ్తో పర్చేస్ చేస్తే డెబిట్ కార్డ్ అయితే 1,500 ఆఫ్ అవుతుంది, క్రెడిట్ కార్డ్ అయితే 2,000 ఆఫ్ అవుతుంది. సో అరౌండ్ 31,000లో మీరు కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. OnePlus 60తో కంపేర్ చేస్తే సేమ్ డిజైన్ అయినప్పటికీ వీళ్ళు ఇందులో స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. అలాగే మనకి UFS 3.0 స్టోరేజ్ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ 48MP Sony IMX 586 సెన్సార్ని యూజ్ చేశారు. మనకి 855 ప్రాసెసర్ కూడా మనకి OnePlus 60తో కంపేర్ చేస్తే అప్గ్రేడ్. రిమైనింగ్ డిజైన్, బ్యాటరీ, ఛార్జింగ్ కెపాసిటీ అంతా కూడా మనకి OnePlus 60తో కంపేర్ చేస్తే సేమే ఉంటాయి. సో 31,000 ప్రైస్ రేంజ్లో OnePlus 7 కూడా ఒక మంచి ఆప్షన్. సో చూద్దాం మరి Redmi K20 Pro లేదా Poco F2 Proగా ఒక ఫోన్ అయితే వస్తుంది వాళ్ళ నుంచి. సో దాంతో ఎలా కంపీట్ అవుతుందో మనకి త్వరలో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ హీలియో M70 పేరుతో 5G ప్రాసెసర్ని అయితే అనౌన్స్ చేసింది. మిడ్ రేంజ్ ఫోన్స్ కోసం ఈ ప్రాసెసర్ని అయితే వాళ్ళు డెవలప్ చేశారు. 7nm ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది. సో ఈ ప్రాసెసర్ 2020లో అందరికీ అందుబాటులోకి వస్తుందని వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇదొక మంచి విషయం. మనకి స్నాప్డ్రాగన్ నుంచి కూడా మిడ్ రేంజ్ ప్రాసెసర్ 735 పేరుతో రావచ్చు. ఈ హీలియో M70 కాదు, మనకి మిడ్ రేంజ్ ఫోన్స్ కోసం మరిన్ని 5G ప్రాసెసర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది 2020 నాటికి. అండ్ నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ 5 యూజర్స్కి అయితే Android 9 Pie అప్డేట్ స్టేబుల్ వర్షన్ అయితే వచ్చింది. ఎవరైనా రెడ్మీ నోట్ 5 యూజర్స్ ఉంటే ఒకసారి మీ అప్డేట్ని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి Asus Zenfone 6 ఆల్రెడీ మనకి స్పెయిన్లో లాంచ్ అయిన విషయం తెలిసింది, యూరోప్లో లాంచ్ అయింది. సో ఇప్పుడు ఇండియాకి జూన్ 16న వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే లీక్స్ వస్తుంది. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అయితే టీచ్ చేస్తుంది, కాకపోతే ఎగ్జాక్ట్ మనకి లాంచ్ డేట్ అయితే తెలియదు. ఇప్పుడు జూన్ 16న వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే లీక్స్ వస్తున్నాయి. సో ఆల్రెడీ OnePlus 7 సేల్ అయితే మనకి జూన్ 4న స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ జూన్ 16 Zenfone 6 వస్తుంది. అదే టైం వరకు రెడ్మీ నుంచి కూడా మనకి K20 Pro లేదా Poco F2 Pro రావచ్చు. సో జూన్ని మనం ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ మంత్గా అయితే చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.